హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ విత్ మాధవి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్ రెసిపీ చేసి చూపిస్తాను. ఈ డ్రింక్ని మనం డైలీ వన్స్ తీసుకోవడం వలన మనకి చాలా పోషకాలు అయితే అందుతాయండి. ఇది ఒక రిచ్ ప్రోటీన్ మిల్క్ షేక్ అని చెప్పొచ్చు. డైట్ చేసే వాళ్ళు దీనిని డైలీ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే వెయిట్ ఈజీగా లాస్ అవుతారు. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లోకి వస్తే నేనైతే ఒకరికి సరిపోయే అంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు, 3 ఖర్జూరం పండ్లు, కొన్ని పిస్తా పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, 3 వాల్నట్స్ అండ్ కొన్ని తెల్ల నువ్వులు తీసుకున్నాను. మీ దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ లేకపోతే దాని ప్లేస్లో వాటర్ మిలన్ సీడ్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ తయారీ విధానం చూద్దాము. ఒక బౌల్ తీసుకొని నేను మీకు చూపించిన సీడ్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఫ్లాక్ సీడ్స్ వేసుకుంటున్నాను, అలాగే హెంప్ సీడ్స్ కూడా వేసుకున్నాను. హెంప్ సీడ్స్ వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్ అండి. తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి దీనిని. ఇక్కడ నేను 2 ఇంగ్రీడియంట్స్ వేయడం మర్చిపోయాను. కొన్ని చియా సీడ్స్ వేసాను, తర్వాత కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇది వచ్చేసి ఇట్లా ఉందండి. ఇవి బాగా నానిపోయాయి చూడండి. సీడ్స్ కూడా చూడడానికి చాలా లావుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి ఒక బనానా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర క్యారెట్ ఉంటే బనానా ప్లేస్లో క్యారెట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 బనానా తీసుకున్నాను. తర్వాత నేను ఇందులోకి 1 గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. నాకైతే 1 గ్లాస్ మిల్క్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు ఎక్కువ కావాల్సి ఉంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు మిల్క్ ప్లేస్లో వాటర్ అయినా కోకోనట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు అయితే మిక్సీలో వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే జ్యూసు రెడీ అయిపోయిందండి. దీనిని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీని మీద మీకు నచ్చితే కొన్ని పిస్తా పప్పు, అలాగే కొన్ని బాదం పప్పు కట్ చేసుకొని వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. నేనైతే దీనిని కొన్ని చియా సీడ్స్ వేసుకొని తాగుతాను. ఈ జ్యూస్ని హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు డైలీ తాగితే 1 మంత్లో మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. దీనిని వీక్లీ 3 నుంచి 4 సార్లు కిడ్స్కి ఇచ్చామంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వారికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి. దీనిని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి.